ఎవరు నీకు హీరోలు? ఎవరు నీకు దేవుడు? దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి తప్ప మరి ఎవరికి ఇవ్వకూడదు. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మన ప్రభు అన్నాడు, నాకు రావలసిన మహిమ మరెవ్వరికి. ఈ విషయంలో మాత్రం దేవుడు చాలా రోషం కలిగి ఉంటాడు. ఈ విషయంలో మాత్రం దేవుడు చాలా రోషం కలిగి ఉంటాడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానము ఆయనకే. అందును బట్టి దేవుని స్థానాన్ని దయచేసి మీ జీవితంలో ఎవరికి ఇవ్వకండి. మనుషుల్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, ప్రార్థిద్దాం, గౌరవిద్దాం, సన్మానిద్దాం, కానీ దేవుళ్ళ స్థానాల్లో పెట్టేసి దయచేసి పూజా కార్యక్రమాలు నిర్వహించకండి. దేవుడు దేవుడే. ఏ దేవుడైతే సకల చరాచర సృష్టిని సృష్టించాడో ఆ దేవుడు మనిషి కోసం దిగొచ్చి ప్రాణం పెట్టాడు. 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నేడో రేపో తిరిగి తన సంఘం కోసం రాబోతున్నాడు. ఆ దివ్య మహామహుని మాత్రమే మన గుండెల్లో మోద్దాం. ఆయన్ను మాత్రమే ఆరాధన చేద్దాం. ఆయనకు మాత్రమే ఘనతను ఆపాదిద్దాం.